ఇక తెలంగాణలో మినీపూర్లో గులాబీ గుబాలించింది. పలు మున్సిపాలిటీల్లో కారు జోరు ప్రదర్శించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ వార్డుల్లో టీఆర్ఎస్ 7 వార్డుల్లో విజయం సాధించింది. 5 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కొత్తూరులో గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ పూలమాలతో సత్కరించారు. గెలిచిన వారంతా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు. నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు కూడా పరిష్కరించాలని తెలిపారు. ఇక అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందకపోవడం ప్రభుత్వం ఖచ్చితంగా వైఫల్యమేనని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వివరించిందని, ఫలితంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో ఈరోజు కరోనా విలేతాండం చేస్తున్న సందర్భంలో ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలు, పేదలు నమ్మి ఈరోజు వస్తున్నటువంటి సందర్భంలో ఆక్సిజన్ ఉందా లేదా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏమున్నాయనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యులు కానీ లేదా ఉన్నతాధికారులు కానీ పరిశీలించకపోవడం దురదృష్టకరమైన సంఘటన. దీనికి సంబంధించినటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకోకుండా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన తక్షణం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన విషయంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆక్సిజన్ నిల్వలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటి మీద కూడా ఈరోజు పర్యవేక్షణ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తుంది. ఇక గ్రేటర్ వరంగల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పై నమ్మకంతో మరోసారి ఆశీర్వదించిన వరంగల్ నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో వరంగల్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విలీన గ్రామాలను అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చి పట్టణ వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన నగర ప్రజలకు ముందుగా చేతులెత్తి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మరి ఏదైతే టీఆర్ఎస్ ద్వారానే ఈ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇదివరకు గతంలో జరిగిన పనులు కళ్ళ ముందు ఉన్నాయి. మరి ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలంటే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుందని నమ్మి విశ్వసించి మాకు భారీ మెజార్టీ ఇచ్చిన ఈ నగర ప్రజలకు ముందుగా మరోసారి చేతులెత్తి నేను నమస్కరిస్తూ, మరి విలీనమైన గ్రామాల్లో మరి దాదాపు 42 గ్రామాల్లో 36 డివిజన్లకు, మరి దాదాపు 13 డివిజన్లకు, మరి పరికరాలతో కలుపుకొని 3 డివిజన్లకు, 16 డివిజన్లకు, మరి దాదాపు 13 డివిజన్లు మాకు ఆశీర్వదించిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈ నగర ప్రజల ఆశీర్వాదంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో బ్రహ్మాండంగా ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకుపోతాం. నగర వాతావరణాన్ని మార్చి బ్రహ్మాండమైన మహానగరంగా తీర్చిదిద్దే దిశగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ, రఘుమత్ నగర్, వెంగళరావు నగర్ డివిజన్లలో రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా ముస్లింలకు కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబీ ఫాసియుద్దీన్, దేదీప్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
देखो ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ పాలనకు ఈ ఎన్నికలు నిదర్శనమని పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఏవైనా తమ పార్టీవే హవా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో వైసీపీ విజయ దుందిపిపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో ఎంపీగా గెలిచిన గురుమూర్తి అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు పార్టీ పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే మా తిరుపతి నియోజకవర్గానికి మా ఎమ్మెల్యేలందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి, అందరికీ, మరియు మీడియా మిత్రులకి, పోలీసులకి, ఈ ఎలక్షనీరింగ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ విజయం జగనన్న యొక్క గొప్పతనానికి, ఆయన పరిపాలనా దక్షతకి, అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి గుమ్మాన్ని చేరారు. అందుకే ప్రజలందరూ ఆయన గుండెల్లో దాచుకున్నారు. ఈ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరోనా సెకండ్ వేవ్ లో మరణ మృదంగం మోగుతుంది. దేశంలో, రాష్ట్రంలో అనేకులు మృత్యువాత పడుతున్నారు. మృతదేహాలతో పలు ఆసుపత్రుల్లో మార్చురీలు నిండిపోయాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు గాను శ్మశాన వాటికల్లో మృతుల బంధువులు శవాలతో క్యూ కడుతున్నారు. ఈ తరహాలో మరణాలు సంభవిస్తున్న తరుణంలో శ్మశానాల్లో ఒక్కసారిగా శవాలను పేర్చి దహనం చేస్తున్నారు. ఒకే శ్మశాన వాటికలో ఒక్కసారి 8 మృతదేహాలు దహనం చేసిన ఘటన కవాడిగూడ డివిజన్ హిందూ శ్మశాన వాటికలో చోటు చేసుకుంది. శవాలను అంబులెన్స్ లో తీసుకువచ్చి సంప్రదాయాలను పక్కన పెట్టి పెట్రోల్ పోసి దానం చేస్తున్నారు. దీంతో బయటకు వచ్చే ద్వారా అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో కరోనా మరణాలకు నిదర్శనంగా నిలిచింది.
ఇక ఈటెల రాజేందర్ పై కుట్ర జరుగుతుందని వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ ప్రజాసంఘం నాయకులు అన్నారు. ఎన్ని రోజులు ఉలుకు పలుకు లేకుండా ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ వ్యాక్సిన్ కొనే సమయానికి అకస్మాత్తుగా నిద్రలేచి ఈటెలపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. కొత్తకోటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కొనుగోలు, అమ్మకాలు ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి ఈటెల ఉంటే తమ ఆటలు సాగవని భావించిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు కరోనా వ్యాక్సిన్ లో కమిషన్ల పేరిట దాదాపు 2,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకోవటానికే ఈ తతంగా నడిపారని విమర్శించారు. ఈటెల విషయంలో చేసిన తరహాలోనే ఇప్పటి వరకు భూ కబ్జాలకు పాల్పడిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దానికి ఒక కమిటీ వేసిన విచారణ చేసి తప్పు చేసి శిక్షించాలి. కానీ ఎంక్వైరీ కమిటీ వేస్తుంది, కమిటీ రిపోర్ట్ రాకముందే శాఖను తొలగిస్తుంది. మళ్ళీ ఆధారాబాద్ వాళ్ళకి నోటీసు లేదు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ లేదు, మళ్ళీ బర్తరఫ్ చేస్తుంది. అంటే కేవలం ఈరోజు కక్షపూరితంగానే ఉద్దేశపూర్వకంగా చేసినామని చెప్పి అందరికీ అర్థమైంది రాష్ట్ర ప్రజలకంతా కూడా. ఎందుకంటే దీంట్లో ఆర్థిక ప్రయోజనాలు కూడా దాక్కున్నాయి. కేసీఆర్ గారికి కరోనా వచ్చి దగ్గర 15 నెలలు అవుతుంటే ఈరోజు రాత్రి అనక పగలనక కంటికి నిద్ర లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. నీవు, నీ కొడుకు, నీ కుటుంబం అంతా ఫామ్ హౌస్లో వండుకుంటే కూడా ఆయన కంటి మీద కొనుక్కు లేకుండా పనిచేసిండు. మళ్ళీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 ఏళ్ళ వరకు వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఆ 400 రూపాయలు ధర నిర్ణయించింది. మళ్ళీ వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి కూడా బ్లాక్లు అమ్ముకోవచ్చు, ఎక్కువ రేటుకి ఇచ్చుకోవచ్చు, ఈ యొక్క ప్రజలతోనే దోపిడీ చేయాలని భావించే ఈరోజు ఈటెల రాజేందర్ ఉంటే మీ వ్యవహారం నడవదు, ఈ యొక్క మీకు ఆర్థిక ప్రయోజనం సమకూరదని చెప్పి ఆయన అకస్మాత్తుగా ఈరోజు ఆ బాధ్యతను తప్పించుండు. మరి నిజంగా కూడా భూ కబ్జాలు చేసి ఉంటే ఇన్ని రోజులు ఏం పని చేసినావు, ఇన్ని రోజులు ఏం చేసినావు? మరి నీ ఫామ్ హౌస్ కూడా ఉంది, అన్ని 100 ఎకరాలు నీకెట్లా వచ్చింది? మరి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే వనపర్తి జిల్లాలో జిల్లా కేంద్రంలో నడిపొట్టున కూడా ఈరోజు భూ కబ్జా చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి గారిపై ఆరోపణలు ఉన్నాయి. పెబ్బేర్ల సంతలో కూడా 34 ఎకరాల భూమి కూడా కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చినాయి. మళ్ళీ టీవీలో మౌతనే ఉంది. దాని మీద ఎందుకు విచారణ చేస్తలేవు? మళ్ళీ ముత్తిరెడ్డి, యాదగిరిరెడ్డి భూ కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి, దాని మీద విచారణ లేదు. మల్లారెడ్డి చేసినట్టున్నాయి, విచారణ లేదు. గొంగిడి మహేందర్ రెడ్డి ఉన్నాయి, విచారణ లేదు. జూపల్లి రామేశ్వరరావు స్వయంగా కబ్జా చేసినట్టే కలెక్టర్ రిపోర్ట్ ఇస్తే కూడా దాని మీద విచారణ లేదు. నిర్మల్ జిల్లా బైంసా పరిధిలోని పిప్రి చెరువుల్లో అక్రమంగా మొరం తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. దీనిపై అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారు. గతంలో అక్రమంగా తవ్వకాలు జరిగిన నేపథ్యంలో ఒకరు మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పిప్రి చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పిప్రి గ్రామస్తులు వేసవి కాలంలో తమ పంటలకు వెళ్లాలంటే జంకుతున్నారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా మొరం తరలింపును నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల ఆందోళన చేపడతామని కూడా హెచ్చరించారు. ఇక విద్యార్థులు, యువకులు కరాటే నేర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తితో పాటు భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకోవచ్చని రామగుండం ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. రామగుండంలోని సిరి ఫంక్షన్ హాల్లో 3 రోజులుగా జెఫాన్ షిటోరియో కరాటే స్కూల్ మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా బ్లాక్
బెల్ట్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యంతో పాటుగా శరీరం దృఢంగా తయారై ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరని సీఐ చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు 3 రోజుల పాటు క్యాంపు నిర్వహించడంపై కరాటే మాస్టర్ శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఎక్కువ మందితో నడిపే అవకాశం లేదు. పరిస్థితులు మనం చాలా సిగ్గుగా ఉన్నాం. ఈ రెస్ట్రిక్టెడ్గా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తదుపరి కార్యాచరణపై వడివడిగా అడుగులు వేస్తున్న ఈటెల. హుజూరాబాద్ లో పర్యటన, భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు. నూతన మున్సిపాలిటీలో గుబాలించిన గులాబీ పరిమళం. కొత్తూరులో టీఆర్ఎస్ విజయం, ఆనందంలో కారు పార్టీ నేతలు. ఆక్సిజన్ సరఫరాలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. హిందూపురం ఘటనపై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ ఆరోపణ. గ్రేటర్ వరంగల్లో టీఆర్ఎస్ ఘన విజయం, నగర అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్న ఎమ్మెల్యే రమేష్. జూబ్లీహిల్స్ లో రంజాన్ తోఫా పంపిణీ, ముస్లింలకు కానుకలు అందజేసిన ఎమ్మెల్యే. ఏవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.